హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రదీప్ రాష్. సో ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ అయితే వస్తుంది, అలా సెల్ చేసుకుని ఆల్ అయితే సెల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైనా నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోకపోతే ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. దానివల్ల అయితే మీకు నోటిఫికేషన్ నేను వీడియో పెట్టగానే అయితే వస్తుంది. సో మన టార్గెట్ వచ్చేసరికి 20K సబ్స్క్రైబర్స్. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి చూస్తూ ఉంటారు ఆల్రెడీ. ఇలాంటి ఎడిటింగ్ అనేది అయితే ఎలా చేయాలనేది అయితే చూపిస్తా ఫ్రెండ్స్. సో మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీరు చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి. సో వీడియో పక్కాగా లైక్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు. అండ్ మన టార్గెట్ తెలుసు అనుకుంటే 20K సబ్స్క్రైబర్స్. సో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా మీకు నచ్చితే వీడియో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఫస్ట్ ఇలా ఉన్న పిక్ అయితే తీసుకోవాలి. అంటే దీన్ని ఫోన్ రొటేట్ చేసి ఇలా ల్యాండ్స్కేప్ పైన పెట్టేసి అయితే ఇలా పిక్ తీసుకుంటే మీకు ఇలా వస్తుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఏం చేయాలంటే దాన్ని PNG కింద అయితే తీసుకొని ఇలా బ్యాక్గ్రౌండ్ ఇదంతా ఎలా సెర్చ్ చేయాలి అయితే నేను ఇప్పుడైతే చూపిస్తాను ఫ్రెండ్స్. సో స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో సోది లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, యాప్ నేమ్ వచ్చేసరికి PNGS అప్లికేషన్ మీ అందరికీ తెలుసు అనుకుంటా. సో అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ చేయగానే ఎలా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి మనం ఒక HD బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫోటో లైబ్రరీ పైన క్లిక్ చేసి నా HD బ్యాక్గ్రౌండ్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. అలా మీకు ఏదైతే HD పిక్ ఉందని మీకు అనిపిస్తుందో దాన్ని అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. సో నా HD పిక్ తెలుసు కదా, యాడ్ క్లిక్ చేశాక దీనిపైన ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేయబోతుంది. సో ఈ రైట్ సైడ్ లేయర్ సింబల్ పైన క్లిక్ చేయండి, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ, స్కెచ్ బుక్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన PNG అయితే యాడ్ చేసుకున్నాం. ఈ PNG ఎలా చేయాలి మీకు తెలియకపోతే డిస్క్రిప్షన్ అయితే లింక్ ఇచ్చారు. సో దాని నుండి అయితే మీరు వాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, సో క్లిక్ ఆన్ యాడ్ క్లిక్ ఇచ్చాక ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది అయితే మనం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ సైడ్ ఉంది కదా, సో ఈ లేయర్ పైన క్లిక్ చేసి ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ క్లిక్ చేసి ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేయబోతున్నాం. సో దీన్ని ఇలా కరెక్ట్ మన ఇమేజ్ సైజ్ అంతా అయితే ట్రాన్స్ఫార్మ్ చేసి రైట్ క్లిక్ ఇస్తే రిమైనింగ్ పార్ట్ అంతా కట్ అయిపోయి కరెక్ట్ మన సైజులో అయితే ఉంటుంది. సో ఈ లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ పైన క్లిక్ చేసాక మన PNG ఎలా చేసుకోవాలో తెలుసు అనుకుంటా మ్యాక్సిమం అందరికీ. సో ప్లీజ్ ఓకే, ఒకవేళ తెలియకపోతే డిస్క్రిప్షన్ అయితే లింక్ ఇస్తే అక్కడ నుండి అయితే మీరు చేసుకోండి. అండ్ యాప్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. సో అక్కడ నుండి అయితే మీరు యాప్ లింక్ మ్యాక్సిమం అందరూ మన సబ్స్క్రైబర్స్ అనుకుంటా. సో కొత్తగా ఎవరైనా వస్తే అలా. ఓకే ఫ్రెండ్స్, నేను కొంచెం అయితే స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఎందుకంటే సబ్స్క్రైబర్స్ ఇలాగా చూసిన వాళ్ళు కాబట్టి మీకు అర్థమవుతుంది అనేసి ఇలా అయితే చెప్పేస్తున్నాను. సో స్లో చేయాలంటే చెప్పండి ఫ్రెండ్స్, స్లోగా అయితే చేస్తాను. ఓకే, సో ఈ లేయర్ సింబల్ పైన క్లిక్ చేయండి. PNG అయితే ఇలా యాడ్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. ఇప్పుడు పిక్చర్స్ మనం యొక్క చిన్న PNGs అయితే యాడ్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. సో PNGs ఏంటో తెలుసా? సో ఈ PNG లైట్ PNG అయితే యాడ్ చేస్తున్నా. ఓకే, ఇలా పెట్టి రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. సో దీనికైతే ఇలా వచ్చింది. సో ఈ లేయర్ పైన క్లిక్ చేయగానే ఈ పోర్షన్ పైన సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ డబుల్ లేయర్స్ పైన క్లిక్ చేసి నార్మల్ నుండి స్క్రీన్కి అయితే సెలెక్ట్ చేసుకున్నాం. సో ఈ లైట్ అనేది కొంచెం ఇక్కడైతే ఉండిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేయండి. కరెక్ట్గా హెడ్ పైన వచ్చేటట్టుగా కొంచెం ఇంకా పెంచడం. సో చూసారు కదా, ఇప్పుడైతే కొంచెం సెట్ అయింది. లుకింగ్ అయితే అంటే కొంచెం ప్రొఫెషనల్గా అయితే అనిపిస్తుంది, అలా బాగుంటుంది. సో ఈ PNGస్ని అయితే ఇలా యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఓకేనా, ఒక స్టెప్ అయితే క్లియర్ అయింది. సో అగైన్ ప్లస్ ఈ లేయర్ పైన క్లిక్ చేసి ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ క్లిక్ చేశాక మనమైతే గ్రాస్ PNG అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. గ్రాస్ PNG. సో అది ఎక్కడ ఉందో ఏంటో చూద్దాం. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఉంది గ్రాస్ PNG. సో దీన్ని అయితే యాడ్ చేస్తున్నా ఈ మెసేజ్. సో దీన్ని ఇలా ట్రాన్స్ఫార్మ్ చేసి ఇక్కడ ఇలా అడ్జస్ట్ చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. సో చూసారు కదా, గ్రాస్ PNG అయితే ఇలా ఉంది. బట్ దీన్ని కూడా ఇంకొంచెం ట్రాన్స్ఫార్మ్ చేద్దాం. సో అండ్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఇలా. సో రైట్ క్లిక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. రైట్ క్లిక్ ఇచ్చేసాక దీన్ని అయితే కొంచెం బ్లర్ చేయాలి. సో ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి గెషన్ బ్లర్ అని ఉంటుంది.
దాన్ని ఇలా చూసారు, ఇలా 100 దాకా ఇంక్రీజ్ చేసి చిన్న చిన్న బేసిక్స్ ఏంది మీరు ఆటోమేటిక్గా అయితే నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ప్రతిదీ అయితే డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో గెస్షన్ బ్లర్ అయింది, ఇలా బ్లర్ చేసుకుంటే ఆ ఇమేజ్ అనేది అయితే బ్లర్ అవుతుంది. సో రైట్ క్లిక్ అయితే ఇచ్చండి. సో ఆల్మోస్ట్ ఇలా అయితే రెడీ అయిపోయింది. ఓకే, మన లోగో అయితే యాడ్ చేయాలి. ప్లస్ సింబల్, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ, షేర్ మీ. సో ఫ్రెండ్స్ ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ అయితే చేయండి. మ్యాక్సిమం సగం మంది చేసి ఉంటారు. సో ఒకసారి చెక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, లేకపోతే మానేయండి. ఓకే, యువర్ వాయిస్ బట్ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు, ఇంకా చిన్న ప్రాసెస్ అయితే ఉంది. సో ఇప్పుడైతే లోగో యాడ్ ఇలా జూమ్ చేయాలి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మ్యాక్సిమం ఎలాంటి పిక్ తీసుకుంటే ఎలాంటి పొజిషన్లో అయితే యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో నాలాగైతే యాడ్ చేసా. క్లిక్ ఆన్ రైట్ క్లిక్ అయితే ఇచ్చేసా. రైట్ క్లిక్ ఇచ్చాక క్లిక్ ఆన్ డన్, సేవ్. సో ఇప్పుడు టెక్స్ట్ అయింది అయితే మనం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో దీన్ని ఇప్పుడు సేవ్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ మన ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని గ్యాలరీకి అయితే సేవ్ చేసుకుని, సేవ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు మనం పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. సో యూజ్ ఇమేజ్ ఫ్రమ్ గ్యాలరీ అంటే మన ఇమేజ్, ఓకే, పిఎస్సిసి నుండి ఇది తీసుకున్నాక సో క్లిక్ ఆన్ రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. సో పిక్సెల్ యాప్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. సో అక్కడ నుండి అయితే మీరు అయితే యాప్ అయితే ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ ఇలా ఏ మీద క్లిక్ చేసి టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఏ మ్యాన్ విత్ ఫుల్ ఆఫ్, ఓకే, అక్కడికైతే మనం సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఉండాలి. ఓకే ఇలా అయితే ఉంచండి. సో ఇప్పుడు ఇలా పైకి అయితే ఇలా స్క్రోల్ చేయగానే మనకి ఇక్కడ ఫాంట్ అనేది అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. ఫాంట్ వచ్చేసరికి నేను ఒక ఇలా అంటే ఆ వాళ్ళు ఇచ్చిన ఫాంట్స్ ప్రొవైడ్ చేసిన దాంట్లో ఒకటి, ఓకేనా. ఈ ఫాంట్ అయితే నాకు నచ్చింది, అంటే ఇది కొంచెం బాగుంది. మ్యాన్ విత్ ఫుల్ ఆఫ్, ఓకే, ఇలా అయితే ట్రాన్స్ఫార్మ్ చేయండి. కొంచెం సైజ్ చిన్నది చేద్దాం. సో ఇప్పుడు యాటిట్యూడ్ అనేది స్పెషల్గా అంటే వేరే. సో ఫ్రెండ్స్ మీకు మ్యాక్సిమం ఎలాంటి రేటింగ్స్ ఇంకా కావాలంటే ఎలాంటి టాపిక్స్ కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. యాటిట్యూడ్ స్పెల్లింగ్ రైట్ అయినా ఓకే క్లిక్ ఆన్ రైట్ క్లిక్ ఇచ్చేసాక సేమ్ మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళి కొంచెం బాగుంది, ఏ ఫాంట్ బాగుందో దాన్ని. సో ఎలా స్క్రోల్ చేస్తున్నా ఏది బాగుంటుందో అలా చూసుకొని. సో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి అండ్ నేను ఇంకొన్ని ఇన్స్టాగ్రామ్ టిప్స్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్ మీ అందరికి నచ్చితే సపోర్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో గ్రోత్ ఎలా చేయాలి అంటే అలాంటివి ఇంకేమైనా టిప్స్ కావాలంటే మీరు పక్క అయితే కామెంట్ చేయండి. నేనైతే చెప్పడానికి అయితే నాకు కూడా ఇష్టం. ఇన్స్టాగ్రామ్ టిప్స్ ఎలా గ్రోత్ చేసుకోవాలి అండ్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అంతా ఎలా ప్రాసెస్ అయింది అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. సో యాటిట్యూడ్ ప్రజెంట్ అయితే ఇదే యాడ్ చేసేస్తున్నా, చూసారు కదా. ఏ మ్యాన్ విత్ ఫుల్ ఆఫ్ యాటిట్యూడ్ అని రాగానే దీన్ని అయితే సేవ్ చేసుకుందాం. సేవ్ యాజ్ ఇమేజ్. సో డిఫాల్ట్ నుండి వెళ్ళి సేవ్ టు గ్యాలరీ. సో ఇమేజ్ చూసేసరికైతే సో ఫ్రెండ్ ఇమేజ్ అయితే ఎలా అయితే వచ్చింది. బట్ దీనికి చిన్న లైట్ రూమ్ కాకపోయినా స్నాప్సీడ్లో చిన్న రీటెస్ట్ అయితే చేసి చూపిస్తా ఫ్రెండ్స్, చూడండి. సో దీన్ని ఇప్పుడు స్నాప్సీడ్కి అయితే ఇంపోర్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. మీకు మినిమం బేసిక్ అర్థమైంది అనుకుంటున్నా. ఆ లైట్ ఎలా యాడ్ చేయాలి, ఈ గ్రాస్ ఎలా యాడ్ చేసుకోవాలి, పిఎన్జీ ఎలా చేసుకోవాలి, ఓకే. సో ఇప్పుడు ట్యూన్ ఇమేజ్లోకి వెళ్ళి బ్రైట్నెస్ పెంచి కాంట్రాస్ట్ ఇలా లైట్ అన్నీ కొంచెం కొంచెం పెంచుకుని వెళ్ళండి. వామ్ అంది మీకు వామ్ అంటే వామ్ వస్తుంది, కూల్ అంటే కొంచెం చూసారు కదా ఈ టైప్లో. బట్ ఇలా ఉంచుదాం కొంచెం వామ్, ఓకే. సో క్లిక్ ఆన్ రైట్. సో ఇక్కడ స్కిన్ వచ్చేసరికి కొంచెం వైట్గా నింది అయితే లేదు. సో సెలెక్టివ్ చేసుకుని వైట్ అయితే చేద్దాం.
సో ఆ సర్కిల్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా అయినా అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో అలా చూసారు కదా, బ్రైట్నెస్ అయింది అయితే ఇలా పెంచాం. సో చూసారు కదా వైట్నెస్ ఎలా పెరిగిందో. అండ్ మీకు హ్యాండ్ పైన కూడా కొంచెం ఓకే, ఓన్లీ ఇక్కడ దాకా. సో బ్రైట్నెస్ అయింది ఇలా లైట్గా పెంచి కాంట్రాస్ట్, సాచురేషన్, స్ట్రక్చర్ దీన్ని ఇప్పుడు సేవ్ చేసుకోవడం ఫ్రెండ్స్. సో సింపుల్గా ఈజీగా అయితే మీకు ఎలాంటి ఎడిటింగ్ అయితే వచ్చేసింది. అండ్ మీకు ఇంకా ఎలాంటి ఎడిటింగ్స్ కావాలో కింద పక్క అయితే కామెంట్ చేయండి, నేను పక్క అయితే ట్రై చేస్తా. బాగుంది కదా ఇలాంటి ఎడిటింగ్, మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు ఇంకేమైనా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను ర్యాష్ ఎడిట్స్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంటుంది. సో అక్కడైతే ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బై బై ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.